అయితే పెరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈరోజు మార్కెట్లో టాప్ గెయినర్స్ ఎవరు, టాప్ లూజర్స్ ఎవరు, అసలు ఏంటి అనేది అయితే డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకు చూపిస్తుంది ఫ్రెండ్స్, చూడండి. మార్కెట్ మూవర్స్ అని ఎన్ఎస్సి అంటే బాంబే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇలా రెండు ఉంటాయి ఫ్రెండ్స్. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అని మనకు 2 స్టాక్ ఎక్స్చేంజెస్ అయితే ఉన్నాయి మెయిన్గా ఇండియాకి. మనం నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి అయితే చూసుకున్నట్టయితే వెయిట్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఫస్ట్ వెళ్దాం ఫ్రెండ్స్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మనకి ఢిల్లీలో ఉంది అండ్ మహారాష్ట్ర అయితే ఉండడం జరుగుతుంది, ముంబైలో అయితే ఉంది. సో మనం ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కింద ఈరోజు మార్కెట్లో ఎవరైతే, చూడండి ఫ్రెండ్స్, బాగా టాప్ గెయినర్స్ వీళ్ళు ఓఎన్జీసీ, టైటన్ కంపెనీ అండ్ రిలయన్స్ కూడా సూపర్ పెరుగుతుంది. అండ్ రిలయన్స్ గురించి పర్టికులర్గా నేను మెన్షన్ చేస్తాను. అండ్ తర్వాత కూడా నేను డీటెయిల్గా రిలయన్స్ కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రిలయన్స్ కంపెనీ అనేది సడన్గా ఇంక్రీజ్ అవ్వడానికి కారణం కూడా ఏంటో కూడా మీకు చెప్తాను. బేసిక్గా మార్క్ జుకర్బర్గ్, ఫేస్బుక్ ఇన్వెంటర్ కూడా దీంట్లో అయితే ఇన్వెస్ట్ చేయడం ద్వారా గ్రాఫ్ అనేది టోటల్గా మారిపోయింది ఫ్రెండ్స్. అప్పటి వరకు వేరేలా ఉంది. అండ్ ఇప్పుడు మన అంబానీ బాబాయ్ అయితే మళ్ళీ రిలీజ్ చేశాడు 5G అని చెప్పి, కమ్యూనికేషన్ 5G కూడా నెట్వర్క్, వైర్లెస్ నెట్వర్క్ అన్నాడు. అండ్ దాంతో ఇంకా కొలాబరేట్, ఇప్పుడు గూగుల్తో కూడా రిలయన్స్ అనేది కొలాబరేట్ అవుతుంది. సో అదంతా మనం తర్వాత మాట్లాడుకుందాం. బేసిక్గా అయితే ఈరోజు టాప్ గెయినర్స్ ఆఫ్ మార్కెట్ మూవర్స్లో చూద్దామైతే, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో టాప్ గెయినర్స్ అంటే టాప్ కంపెనీస్ ఎవరైతే ఈరోజు బాగా లాభాలు వచ్చిన వాళ్ళు ఎవరు చూద్దాం. హెచ్యుఎల్ కూడా బాగా వచ్చింది. అండ్ బజాజ్ ఆటో, బజాజ్ ఫినాన్స్ కూడా మనకి టాప్ గెయినర్స్. సన్ ఫార్మా కూడా మంచి కంపెనీ ఫ్రెండ్స్. అండ్ మార్చి సుజుకి, ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా మన ప్రాఫిట్లోనే ఉంది. టెక్ మహేంద్ర అండ్ ఐటీసీ కూడా ఈవెన్ ఇంక్రీజ్ అయింది ఫ్రెండ్స్. అండ్ దిస్ ఈస్ ద టాప్ గెయినర్స్ ఆఫ్ ద బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. అండ్ మన టాప్ లూజర్స్ కూడా ఒకసారి చూసుకున్నట్లయితే మ్యాక్సిమం చూడండి ఫ్రెండ్స్, టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్. మ్యాక్సిమం ఐటీ సెక్టర్స్ అయితే ఈరోజు అయితే కొంచెం లాస్లో అయితే ఉన్నాయి. డోంట్ వరీ, బట్ ఓవరాల్ మార్కెట్ అనేది సూపర్గా అయితే ఉంది ఫ్రెండ్స్, డోంట్ వరీ. అండ్ యాక్టివ్ బై వాల్యూ పరంగా ఏవైతే కంపెనీస్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. వాల్యూ పరంగా రిలయన్స్ అండ్ బజాజ్ ఫినాన్స్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ బీపీసీఎల్, సిప్లా అండ్ ఐసిఐసి బ్యాంక్, ఈ ఇండస్ఇండ్ బ్యాంక్ అనేది టాప్ యాక్టివ్ బై వాల్యూలో టాప్లో ఉన్నాయి. అండ్ ఇన్ఫోసిస్ అండ్ బ్రిటానియా సంథింగ్, హెచ్సిఎల్ టెక్ ఇవన్నీ కొంచెం లాస్లో ఉండేది జరుగుతుంది. ఓవరాల్గా డోంట్ వరీ ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ అయితే సూపర్ బూమ్ అండ్ సూపర్గా ఉంది. అండ్ యాక్టివ్ బై వాల్యూమ్ కనుక చూసుకున్నట్లయితే వోడాఫోన్ ఈజ్ టాప్లో ఉంది. అండ్ రిలయన్స్ పవర్, అంబానీ బాబాయ్ అసలు ఎక్కడ వదలట్లేదు. చూడండి ఫ్రెండ్స్, టాప్ మోస్ట్ అన్నీ అయితే ఇంట్లోనే చూపిస్తుంది. అండ్ టాటా మోటార్స్ కూడా ఉంది. రీసెంట్గా మా ఫ్రెండ్ అయితే ఇన్వెస్ట్ చేశాడు టాటా మోటార్స్లో. అండ్ టాటా పవర్ కూడా ఉంది. అండ్ ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 52 వీక్ హైగా అంటే ఒక సంవత్సరం క్రిందటి వరకు హైగా ఇచ్చిన కంపెనీస్ అయితే మనం ఒకసారి చూస్తున్నాం ఫ్రెండ్స్. మీకు తెలియపోతే డోంట్ వరీ, నేను ప్రతి దాని గురించి డీటెయిల్గా తర్వాత వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈజ్ ద, ఒకసారి మీరైతే బేసిక్గా చూడండి అసలు ఏంటి, ఎలా ఉంది, అసలు ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. అంటే మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ నేను చెప్పే ముందు కూడా, నెక్స్ట్ మీరు చేసే ముందు కూడా ఒక ఐడియా వస్తుంది ఏం చేయాలనుకున్నా కూడా. ఇవన్నీ ఒక సంవత్సరం క్రితం వరకు మంచి సెన్సెక్స్ అంటారు కదా, మంచి లాభాలు ఇచ్చిన కంపెనీస్ ఫ్రెండ్స్. అండ్ ఒక సంవత్సరం బ్యాక్ వరకు చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో ఓన్లీ నష్టాలు ఉండవు అండ్ లాభాలు కూడా ఉంటాయి. అండ్ దిస్ స్లైడ్ ఈ స్క్రీన్ మీద ఉన్నది అనేది మీకు బేసిక్గా ఎవరైతే స్టాక్ మార్కెట్లో నష్టాలు అంటారు, మేము లాస్ అయిపోయాం అంటారు, తెలియక చేసిన వాళ్ళే ఫ్రెండ్స్ ఎప్పుడైనా లాస్ అవుతారు. డోంట్ వరీ, సబ్జెక్ట్ అండ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే ఎప్పటికీ కూడా ప్రాఫిట్లోనే ఉంటారు. డోంట్ వరీ. కానీ స్టార్టింగ్లో అయితే లాస్ అయితే వస్తుంది. అది కనుక మెంటల్గా ఫిక్స్ అయితే ఫ్రెండ్స్, మనం స్టాక్ మార్కెట్లో కూర్చొని కూడా ఏం చేయాలి, అసలు ఈవెన్ బయటకు కూడా వెళ్ళవసరం లేదు. అండ్ మనం అది అంతా తర్వాత మాట్లాడుకుందాం. 52 వీక్ అంటే సంవత్సరం క్రితం వరకు ఎవరైతే డౌన్ఫాల్ అవుతుంది, ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కింద ఎవరైతే డౌన్ఫాల్ అవుతుందో ఆ కంపెనీస్ కూడా వాడు లిస్ట్ అవుట్ చేశారు ఫ్రెండ్స్. ఎంతెంత లాసెస్ అయితే ఉన్నాయో అసలు ఏంటి అనేది కూడా మనకు ఒకసారి కంపెనీస్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్. దిస్ ఆర్ ద కంపెనీస్ ఒక సంవత్సరం క్రితం వరకు బాగా కొంచెం లాసెస్ అయితే ఇచ్చిన ఫ్రెండ్స్. డోంట్ వరీ, తక్కువలోనే ఉన్నాయి. అండ్ టాప్ మోస్ట్ అయితే ఏమైతే లేవు, అన్నీ 1%, 0% ఉన్నాయి, 7% ఉన్నాయి. ఓకే, మనం నెక్స్ట్ కనుక మూవ్ అయినట్టే ఓన్లీ బయర్స్ గురించి చూసుకుందాం. సారీ, రాంగ్ క్లిక్ అయిపోయింది.
ఓన్లీ బయర్స్ గురించి. అంటే ఈ సెన్సెక్స్లో అసలు బయర్స్ ఎలా ఉన్నారు, ఈ సెన్సెక్స్ కంపెనీస్ యొక్క బయర్స్ ఎలా ఉన్నారో చూసుకుందాం. చూడండి, మ్యాక్సిమం కంపెనీస్ అయితే కొన్ని చూడండి 4% అండ్ 6.7.59 కెమికల్స్ గురించి చూడండి, బాగా అయితే బయర్స్ అయితే ఉన్నారు దీనికి. దిస్ ఆర్ ద ఓవర్. అంటే ఈ సెన్సెక్స్ యొక్క కంపెనీస్ కింద బాగా బై చేసేవాళ్ళు అంటే అండ్ సెల్లర్స్ గురించి కూడా అంటే అమ్మేసే కంపెనీస్ అంటే కస్టమర్స్ బయటకు వచ్చే కంపెనీస్ కూడా చూడండి. బేసికల్లీ అలోక్ ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద పెనీ స్టాక్ 32 రూపీస్ దగ్గర ఉంది. అండ్ నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకోలేదు, బట్ జస్ట్ ట్రయల్ రిస్కీ చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు 33 రూపీస్ దగ్గర ఉంది. అండ్ మొన్న అయితే ఒక వారం క్రితం 55 రూపీస్ దగ్గర ఉంది. కానీ చూడండి, పెనీ స్టాక్స్ గురించి సపరేట్గా వీడియో తీస్తాను. అసలు పెనీ స్టాక్ అంటే ఏంటి, అసలు ఏంటి పెనీ స్టాక్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. పెనీ స్టాక్ అంటే ఆ కంపెనీ యొక్క వాల్యూ 1 రూపీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది. అండ్ ఆ కంపెనీ ఎక్కడి వరకు వెళ్ళింది, ఎంత వాల్యూ పెరిగిద్దో తెలియదు, కానీ ఆ కంపెనీ మళ్ళీ పడిపోతే కూడా అంత వన్ రూపీకి పడిపోతుంది ఫ్రెండ్స్. సో పెనీ స్టాక్స్ అనేవి అవాయిడ్ చేయండి, బెటర్ టు అవాయిడ్ ద పెనీ స్టాక్స్. అండ్ బ్లూ చిప్ కంపెనీస్ అనేది మనకి తీసుకోండి ఫ్రెండ్స్. అండ్ బెటర్ బ్లూ చిప్ కంపెనీస్ లైక్ విప్రో, సిప్లా, రిలయన్స్ బ్లూ చిప్ కంపెనీస్ అంటారు. వాటి గురించి కూడా మీకు సపరేట్గా ఒక వీడియో అయితే చెప్పడం జరుగుతుంది. దిస్ ఈజ్ అ ఓవర్ వ్యూ ఆఫ్ ద బయర్స్ ఆఫ్ ఇది అనమాట. అండ్ మనం నిఫ్టీలోకి వచ్చేసరికి టాప్ గెయినర్స్ అయితే చూసుకుందాం. టాప్ గెయినర్స్ అయితే మనం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం నిఫ్టీ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. టాప్ గెయినర్స్ అయితే వీళ్ళు ఎస్బీఐ, సన్ ఫార్మా టాప్ గెయినర్స్ అనమాట. ఈరోజు మార్కెట్లో సూపర్గా అయితే ఐటీసీ కూడా సూపర్, అండ్ టెక్ మహేంద్ర కూడా ఉంది ఫ్రెండ్స్. అండ్ దిస్ ఈజ్ ద టాప్ గెయినర్స్ ఆఫ్ ద ఎన్ఎస్సి అనమాట. అండ్ టాప్ లూజర్స్ గురించి చూసుకున్నట్టయితే చెప్పాను కదా ఫ్రెండ్స్, ఐటీ సెక్టర్ ఈరోజు అయితే కొంచెం డౌన్లో ఉంది. విప్రో, టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ సంథింగ్. ఓకే, యాక్టివ్ బై వాల్యూ ఎన్ఎస్సిలో చూసుకున్నట్టయితే రిలయన్స్ బాబాయ్ అసలు వదలట్లేదు. చూడండి బాబాయ్, అంబానీ బాబాయ్ అసలు వదలట్లేదు. రిలయన్స్ ఫస్ట్లో ఉంది. అండ్ యాక్టివ్ బై వాల్యూలో కూడా, అండ్ నిఫ్టీలో కూడా ఈ ఇన్ఫోసిస్ అనేది కొంచెం డౌన్లో అయితే ఉండడం జరుగుతుంది. బ్రిటానియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా చూడండి. యాక్టివ్ బై వాల్యూమ్ ఒకసారి చూసుకున్నట్టయితే మనకి వడాఫోన్ ఐడియా చూడండి 1.05 దగ్గర ఉంది. అండ్ ఎస్ బ్యాంక్ కూడా 0.60 ఉంది. అండ్ ఐఓసి కూడా 2.65 ఉంది. అండ్ దిస్ ఈజ్ ద యాక్టివ్ బై వాల్యూ అండ్ దిస్ ఈస్ ద కంపెనీస్ అంటే యాక్టివ్ బై వాల్యూమ్ ఫ్రెండ్స్. ఐటీసీ అండ్ సపోజ్ ఐటీ సెక్టర్ కొంచెం డౌన్ ఉంది ఈరోజు అయితే. అండ్ 52 వీక్ అంటే సంవత్సరం కిందటికి హైగా అంటే హై ప్రాఫిట్స్ ఇచ్చిన కంపెనీస్ ఇవి చూడండి. ఇవన్నీ కంపెనీస్ అండ్ లో కూడా ఉన్నాయి. యాక్టివ్ బై లో ఒకసారి చూసుకున్నట్టయితే, ఎక్స్క్యూజ్ మీ, ఏం రావట్లేదు, డోంట్ వెరీ ఫ్రెండ్స్. యాక్టివ్ అండ్ ఓన్లీ బయర్స్. ఓకే, నిఫ్టీలో అసలు బై చేసే అంటే ఎన్ఎస్సిలో ఓన్లీ బై చేసే వాళ్ళు ఎంతమంది, అసలు ఏంటి అనేది కూడా ఇది మనకు చూపిస్తుంది. అండ్ ఐఓ కెమికల్ ఒక 59 బాగానే ఉంది ఫ్రెండ్స్. 59% మెంబర్స్ అనేది మనకి 9% మెంబర్స్ అనేది బై చేయడం జరుగుతుంది. అండ్ మ్యాక్సిమం చూడండి ఫ్రెండ్స్, మ్యాక్సిమం బై చేస్తున్నారు. అండ్ ఓన్లీ సెల్లర్స్ అంటే కొన్ని కంపెనీస్ అమ్మేసుకున్నా అని వీటిలో మ్యాక్సిమం పెనీ స్టాక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. పెనీ స్టాక్స్ డోంట్ ప్రిఫర్ దోస్ పెనీ స్టాక్స్ అనమాట. అలోక్ ఇండస్ట్రీస్ కూడా ఉంది, ఎన్ఎస్సిలో కూడా ఉంది. డోంట్ వర్రీ, ఎప్పుడు పెనీ స్టాక్స్ జోలికి మాత్రం వెళ్ళకండి. ఈవెన్ అది తలరాత మారిపోవచ్చు అండ్ పెరగచ్చు అండ్ తగ్గచ్చు, అది మన అదృష్టం బట్టి ఉంటుంది. కానీ నా బెటర్ ప్రిఫరెన్స్ అయితే డోంట్ డూ దట్ పెనీ స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ద ఓవర్ వ్యూ ఆఫ్ ద ఎన్ఎస్సి అండ్ బిఎస్సి మార్కెట్స్ అనమాట. టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ అండ్ యాక్టివ్ బై వాల్యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో కమోడిటీస్ గురించి అండ్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సైనింగ్ ఆఫ్, జగదీష్.